హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూస్తున్నది హోండా సిబి హైనస్ 350. ఇప్పుడు ఈ బైక్ యొక్క ప్రైస్, స్పెసిఫికేషన్స్, మైలేజ్, రైడింగ్ ఎక్స్పీరియన్స్, సిట్టింగ్ పోస్చర్, రైడింగ్ పోస్చర్ అన్నీ మీకు చూపిస్తాను. అండ్ మీరు క్లియర్గా చూడండి, వీడియో మీకు అర్థమవుతుంది. ఈ వీడియో వల్ల మీకు అర్థమవుతుంది ఏంటంటే బైక్ ఎలా ఉంది అనేది. సో వెల్కమ్ టు మై ఛానల్ మోటో వరల్డ్ తెలుగు. సో ఫ్రెండ్స్, ఇదే హోండా హైనస్ 350 యొక్క కీ అనమాట. ఒకసారి మీరు చూడండి. సో ఫ్రెండ్స్, ఇదిగో మీరు చూస్తున్నది హోండా హైనస్ సిబి 350. ఫ్రెండ్స్, ఒక విషయం చెప్తాను మీకు ఏంటంటే, మన వీడియోస్ అందరూ చాలా బాగా చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోతున్నారు. సో అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. అండ్ బైక్ స్పెసిఫికేషన్ చెప్తాను ఒకసారి మీరు వెంటనే క్లియర్గా. ఇది ఎల్ఐ వీల్స్ వస్తుంది, స్పోక్ వీల్స్ కాదు. మొత్తం ఎల్ఐ వీల్స్ విత్ ట్యూబ్లెస్ టైర్స్, 2 ట్యూబ్లెస్ టైర్సే ఉంటాయి. బోత్ ఎనలాగ్ అండ్ డిజిటల్ ఇన్స్ట్రుమెంటల్ క్లస్టర్ ఉంటుంది. మీకు తర్వాత ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ గురించి వీడియోలో వస్తుంది. సో మీరు చూడండి. సింగిల్ సీటే, స్ప్లిట్ సీట్స్ అనమాట. సో లేడీస్ కూడా చాలా కంఫర్ట్గా ఉంటుంది. 2 ట్రిప్ మీటర్స్ ఉంటాయి, 1 స్పీడోమీటర్, 1 ఓడోమీటర్. డ్యూయల్ డిస్క్ బ్రేక్స్ ఉంటాయి, ఫ్రంట్ బ్యాక్ డిస్కే ఉంటుంది అనమాట ఫ్రెండ్స్. అండ్ 2 డ్యూయల్ ఛానల్ ఏబిఎస్. సో సేఫ్టీ కూడా చాలా బాగుంటుంది బైక్, ఎందుకంటే డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ వచ్చింది. అన్న బైక్ నేను రైడ్ చేశాను కాబట్టి నాకు అర్థమైంది డిస్క్ బ్రేక్ దీని పెర్ఫార్మెన్స్ ఏంటో. చాలా బాగా డిస్క్ బ్రేక్ చాలా బాగుంది. నిసిన్ క్యాలిపర్స్ వస్తున్నాయి ఇంజిన్కి. అండ్ ఎయిర్ కూల్డ్ ఇంజిన్ వస్తుంది. ఇది ఆయిల్ కూల్డ్ కాదు, లిక్విడ్ కూల్డ్ కాదు, ఎయిర్ కూల్డ్ సరిపోతుంది ఈ బైక్కి. అండ్ పికప్ కూడా చాలా బాగుంది. హజర్ లైట్స్, ఇది మెయిన్. హజర్ లైట్స్ మాత్రం చాలా బాగా ఇచ్చారు ఈ బైక్కి. నేను ముందున్న ఫీచర్స్లో చూపిస్తాను మీకు. అండ్ గేర్ పొజిషన్ ఇండికేటర్ కూడా ఇచ్చారు ఫ్రెండ్స్. సో ఈ స్పెసిఫికేషన్స్. సో మనం ఇంజిన్ గురించి తెలుసుకుందాం అండ్ రైడింగ్ ఎలా ఉందో చూద్దాం. సో లెట్స్ కమ్ ఆన్. హోండా సిబి హైనస్ 350 యొక్క ఇంజిన్ వచ్చేసరికి ఇది 348.36 cc సింగిల్ సిలిండర్ 4 స్ట్రోక్ BS6 ఇంజిన్ వస్తుంది. సో ఇంజిన్ చూడొచ్చు మీరు ఎంత ప్రీమియంగా ఉందో. అండ్ దీని పెయింట్ స్కీమ్ వచ్చేసరికి గ్లాస్ బ్లాక్, అది మెటాలిక్ బ్లాక్, 2 కాంబినేషన్లో ఉంటాయి అన్నమాట. చాలా బైక్స్ ఎన్ఫీల్డ్ అండ్ మిగతా బైక్స్ వచ్చేసరికి మ్యాట్ బ్లాక్ ఇస్తారు. ఇది వచ్చేసరికి గ్లాస్ బ్లాక్ ఉంది. సో దీని మ్యాక్సిమం పవర్ వచ్చేసరికి 21.07 PS ఎట్ ది రేట్ ఆఫ్ 5500 RPM ప్రొడ్యూస్ చేస్తుంది. అండ్ మ్యాక్సిమం టార్క్ వచ్చేసరికి 13 Nm ఎట్ ది రేట్ ఆఫ్ 3000 RPM ప్రొడ్యూస్ చేస్తుంది. సో బైక్ యొక్క పికప్ ఫస్ట్ గేర్లో కొంచెం డౌన్ ఉంటుంది కానీ సెకండ్ గేర్, థర్డ్ గేర్లో చాలా బాగుంటుంది. అంటే మిడ్ రేంజ్ చాలా బాగుంటుంది బైక్ యొక్క పికప్ వచ్చేసరికి. అండ్ అది 5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ వస్తుంది అనమాట, మల్టీప్లేట్ వెట్ క్లచ్తో. సో ఈ బైక్ నేను రైడ్ చేశాను కాబట్టి ఈ బైక్ని క్లచ్ వచ్చేసరికి చాలా స్మూత్గా ఉంటుంది. అండ్ గేర్ షిఫ్ట్ కూడా చాలా స్మూత్గా ఉంటుంది. నేను అనుకున్నా ఫస్ట్ ఈ బైక్ వచ్చేసరికి 2 లక్షలు పెట్టి తీసుకోవచ్చు అంటే కన్ఫామ్గా తీసుకోవచ్చు. ఇక ఈ బైక్ యొక్క టైర్స్ విషయానికి వచ్చేసరికి అమ్మో, ఇది ఫ్రంట్ టైర్ మాత్రం చాలా పెద్దగా ఉంది ఫ్రెండ్స్. బ్యాక్ టైర్ వచ్చేసరికి నేను ఎక్స్పెక్ట్ చేశాను ఏదో 100 అంటే ఉంటుంది కదా కొంచెం ఎఫ్జెడ్ టైర్ అలాగా అనుకున్నాను, కానీ కేటీఎం టైర్ కానీ చాలా పెద్దగా ఉంది. కేటీఎం టైర్ వచ్చేసరికి 110 సెక్షన్ వస్తుంది, ఇది మాత్రం 100 సెక్షన్. సో ఫ్రంట్ టైర్ సైజ్ చూడండి ఒకసారి, 100/19 విత్ ఎల్ఐ వీల్స్ విత్ ట్యూబ్లెస్ టైర్స్ వస్తాయి. సో టైర్ సైజ్ మీరే చూడవచ్చు, చాలా పెద్దగా ఉందన్నమాట టైర్ సైజ్ వచ్చేసరికి. సో మ్యాక్సిమం స్కిడ్ అవుతుంది బైక్ వచ్చేసరికి మీరు ఎలా తోలినా. అండ్ బ్యాక్ టైర్ సైజ్ చూడండి ఒకసారి మీరు, ఇది MRF రబ్బర్తో వస్తుంది. చాలా బైక్స్ వచ్చేసరికి సిఎట్ ఇస్తున్నారు ఈ మధ్యన, కొంచెం తక్కువ కాస్ట్ అని చెప్పి. ఇక్కడ ప్రీమియం సెగ్మెంట్ కాబట్టి MRF టైర్ ఇచ్చారు. అండ్ బ్యాక్ టైర్ సైజ్ వచ్చేసరికి 130/70 18 ఇంచ్ ఎల్ఐ వీల్స్ విత్ ట్యూబ్లెస్ టైర్స్ వస్తాయి, ట్యూబ్ టైర్స్ కాదు. ఇది మీరు గమనించగలరు. అండ్ మన బ్రేక్స్ వచ్చేసరికి 2 డ్యూయల్ ఛానల్ ABS వస్తాయి, అంటే ఫ్రంట్ బ్యాక్ డ్యూయల్ ఛానల్ ABS వస్తుంది అనమాట. అండ్ బ్రేకింగ్ వచ్చేసరికి అసలు సూపర్, చాలా బాగుంది బ్రేకింగ్, చాలా బాగుంది. అండ్ రియర్ టైర్కి ఉన్న రిమ్ బ్రేక్ సైజ్ వచ్చేసరికి 240 mm బ్రేక్స్ వస్తుంది. అండ్ ఫ్రంట్ టైర్కున్న రిమ్కున్న ఈ డిస్క్ ప్లేట్ సైజ్ వచ్చేసరికి 310 mm. సో మీరు చూడొచ్చు ఫ్రంట్ కూడా ABS ఉంది, మీరు గమనించవచ్చు. ఇది అంటే చాలా చోట్ల కూడా చాలా ప్రీమియం టచెస్ ఇచ్చారు.
లైక్ ఈ పెయింట్ గ్లాస్ బ్లాక్ పెయింట్ ఇచ్చారు. అండ్ మీ ఫ్రంట్ సస్పెన్షన్ వచ్చేసరికి ఇది టెలిస్కోపిక్ సస్పెన్షన్ వస్తుంది. సో చాలా బైక్స్ వచ్చేసరికి అప్ సైడ్ డౌన్స్ ఇస్తారు. దానివల్ల యూజ్ ఏంటంటే కొంచెం స్పోర్టీగా అయితే చాలా బాగుంటుంది. ఇది కొంచెం రెట్రో కాబట్టి ఎలా ఉంటుందంటే మనం రఫ్ రోడ్స్లో వెళ్ళినా కూడా తొందరగా సస్పెన్షన్ అసలు పోదు, అప్ సైడ్ డౌన్ అయితే పోతుంది తొందరగా. ఇది టెలిస్కోపిక్ అయితే తొందరగా పోవన్నమాట. దీని మెయింటెనెన్స్ కూడా చాలా తక్కువ. అండ్ బ్యాక్ వచ్చరికి ట్విన్ హైడ్రాలిక్ సస్పెన్షన్ ఇచ్చారు. ఒకసారి మీరు చూడొచ్చు, అదిగోండి. అందుకు ఇది కూడా ప్రీమియం టచ్ ఇచ్చారు, సిల్వర్ కలర్ ఇచ్చారు. ఒకసారి మీరు చూడవచ్చు, అవతల పక్క కూడా చూపిస్తాను నేను మీకు. అండ్ దీని చార్జ్ వచ్చేసరికి హాఫ్ డూప్లెక్స్ క్రాడిల్ వచ్చింది. ఈ బైక్ యొక్క లైట్స్ వచ్చేసరికి ఫుల్ ఎల్ఈడి లైట్స్ వస్తాయి, హెడ్ లైట్, టైల్ లైట్స్ అండ్ సిగ్నల్ లైట్స్ కూడా మొత్తం ఎల్ఈడీసే ఉంటాయి. ఒకసారి మీరు చూడొచ్చు. అండ్ ఎదర సిగ్నల్ లైట్స్ ఎలాగ ఉన్నాయి చూడండి, అది ఆల్వేస్ ఆన్ సిగ్నల్ లైట్స్ అనమాట. ఇది ఎక్కడో జాపనీస్ టైప్ అనుకుంటా ఇది మేబీ. సో హెడ్ లైట్ చూడొచ్చు మీరు, హై బీమ్ లో బీమ్ నేను వేసి మార్చాను కదా, ఒకసారి మీరు చూడొచ్చు. అండ్ సిగ్నల్ లైట్స్ చూడండి. సో అది మీరు తాళం అంటే కీ తిప్పినండే ఆటోమేటిక్గా ఆన్ అయ్యి ఉంటాయి సిగ్నల్ లైట్స్. ఫ్రంట్ రెండే, మళ్ళీ బ్యాక్ ఆఫ్ అయి ఉంటాయి. అండ్ బ్యాక్ కూడా చూపిస్తున్నాను చూడండి మీకు. సో టైల్ లైట్ కూడా చూడవచ్చు, చాలా రెట్రో లుక్లో ఉంది, చాలా ప్రీమియం ఫినిష్తో ఇచ్చారు. బైక్ మాత్రం హోండా మాత్రం అసలు థ్యాంక్స్ టు హోండా. అండ్ ఈ స్పెషల్ ఫీచర్ వచ్చేసరికి హజార్ లైట్స్ అనమాట. హజార్ స్విచ్ ఉంటుంది. బైక్ ఎప్పుడైనా పక్కన ఆగిపోయినప్పుడు కానీ సైడ్స్ ఆగిపోయినప్పుడు ఏమైనా ఇబ్బంది వచ్చినప్పుడు మనం హజార్ లైట్స్ వేసుకొని సో ఫ్రెండ్స్ ఈ బైక్ ఎటు చూసినా ప్రీమియమే. సో వీటి లివర్స్ చూడండి, క్లచ్ లివర్, బ్రేక్ లివర్ చాలా ప్రీమియంగా ఉన్నాయి కూడాను. అండ్ మిర్రర్స్ చూడండి ఫ్రెండ్స్, అది స్టీల్ కోటింగ్ ఇచ్చారు కానీ అది ఫైబరే. అండ్ స్విచెస్ వచ్చేసరికి పాస్ స్విచ్ ఉంది అండ్ సెలెక్ట్ స్విచ్ అనమాట. మెనూ లోపల ట్రిప్ సెలెక్ట్ స్విచ్, హార్న్ స్విచ్ అది. అండ్ కింద వచ్చేసరికి సిగ్నల్ లైట్ స్విచ్ ఇచ్చారు, ఇంజిన్ కట్ ఆఫ్ స్విచ్ అండ్ ఇంజిన్ స్టార్ట్ స్విచ్, కింద హజార్ లైట్ స్విచ్ ఇచ్చారు ఫ్రెండ్స్. సో హజార్ లైట్ స్విచ్ ఇవ్వడం చాలా మంచి విషయం అని చెప్పొచ్చు ఈ బైక్లో. ఈ కాస్ట్లో వచ్చేసరికి జావా ఉంది కానీ జావాకి హజార్ లైట్ స్విచ్ ఇవ్వలేదు. అండ్ ఎన్ఫీల్డ్ కూడా ఈ కాస్టే, సో దానికి కూడా స్విచ్ ఇవ్వలేదు అండ్ హజార్ లైట్ ఫీచర్ ఇవ్వలేదు. అండ్ ఇన్స్ట్రుమెంట్ క్లాసెస్ చూడండి ఫ్రెండ్స్, బోత్ ఎనలాగ్ అండ్ డిజిటల్లో ఉంటుంది. ఇందులో అండ్ స్పీడోమీటర్, ఓడోమీటర్, 2 ట్రిప్ మీటర్స్ ఉంటాయి. గేర్ పొజిషన్ ఇండికేటర్ ఉంటుంది ఫ్రెండ్స్. సో మీరు చూడవచ్చు, నేను దగ్గర పెట్టి చూపిస్తాను. అండ్ అవతల పక్క స్విచెస్ చూపించాను ఫ్రెండ్స్, అది సెలెక్ట్ కానీ పైకి అంటే అప్ డౌన్ వాటికి ఇది ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. సో దీనికి ఛార్జింగ్ సాకెట్ కూడా ఉంటుంది సైడ్, మీకు లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ కనిపిస్తున్నట్టుంది, ఒకసారి మీరు చూడొచ్చు, మీకు క్లియర్గా చూపిస్తుంది దాన్ని కూడా. అదిగోండి రేంజ్, డిస్టెన్స్ ఏమిటి, బ్యాటరీ వోల్టేజ్ ఎంత ఉంది, టోటల్ కిలోమీటర్స్, ట్రిప్ ఏ, ట్రిప్ బి, సో మీకు కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్. అండ్ టైం కూడా ఉంది కింద. పక్కన టీ అని చూడండి, ట్రాక్షన్ కంట్రోల్. ఈ బైక్ ట్రాక్షన్ కంట్రోల్ ఉంది, సో తొందరగా స్కిడ్ అయ్యే ఛాన్స్ చాలా తక్కువ ఉంటుంది ఈ బైక్కి. సో మీరు గమనించవచ్చు ఫ్రెండ్స్. అండ్ ఏబిఎస్, డ్యూయల్ చైన్ ఏబిఎస్ అని చెప్పాను కదా ఫ్రెండ్స్. సో అదిగోండి మీకు ఛార్జింగ్ సాకెట్ చూపిస్తున్నాను చూడండి, ఇది యూఎస్బి పిన్ అనమాట. సో అది ఛార్జింగ్ సాకెట్. అండ్ ఇది 2 మోడల్స్ ఉంది కదా ఫ్రెండ్స్, మీకు తర్వాత చెప్తాను నేను. ఇది డెలక్స్ ప్రో, రెండింటికి ఛార్జింగ్ సాకెట్ ఉంటుంది. ఫ్రెండ్స్ ఈ బైక్ యొక్క ఎగ్జాస్ట్ సౌండ్ వినండి ఒకసారి. అండ్ ఈ బైక్ వచ్చేసరికి డ్యూయల్ హార్న్స్ వస్తాయి ఫ్రెండ్స్, అది కూడా చాలా ప్రీమియంగా ఉన్నాయి. అండ్ వేరే డిలక్స్ మోడల్కి అయితే సింగిల్ హార్న్ వస్తుంది. ఈ బైక్ కూడా హార్న్ కూడా చాలా లౌడ్గా ఉంది. బైక్ ఎంత లౌడ్గా ఉందో హార్న్ కూడా అంత లౌడ్గా ఉంది. సో హార్న్ కూడా ఖచ్చితంగా అందరూ తప్పుకోవాల్సిందే. అండ్ ఈ చూడండి, గార్డ్స్ వచ్చేసరికి మేము ర్యాపింగ్ చేయించాము. నార్మల్ గార్డ్స్ వచ్చేసరికి బైక్తో కొన్నప్పుడు మనకి సిల్వర్ కలర్ వస్తాయి, మేము మాత్రం ఇది ర్యాప్ చేయించిన కలర్ అనమాట. మీరు బైక్తో వచ్చింది మాత్రం అనుకోమాకండి, మేము ర్యాప్ చేయించాము. ఇది బయట ర్యాప్ చేయించింది ప్రీమియం సిల్వర్ అనమాట కలర్ వచ్చేసరికి.
ఫ్రెండ్స్ నేను మీకు చూపిస్తాను చూడండి లైట్స్. అవి మేము బయట వేయించాము, బైక్తో వచ్చినవి మాత్రం కాదు. ఇవి వచ్చేసరికి కాస్ట్ అరౌండ్ 2000 దాకా పడినాయి అనమాట. నైట్ మాత్రం లైటింగ్ విజిబిలిటీ చాలా బాగుంది. ఇది ఎల్లో కలర్, వైట్ కలర్స్ 2 కలర్స్లో వస్తుంది కలర్. అండ్ ట్యాంక్ కెపాసిటీ 15 లీటర్స్ వస్తుంది. సో మైలేజ్ 45 వస్తుంది. అండ్ ట్యాంక్కి ఓపెనింగ్ హింజ్ ఇచ్చారు, ఇది చాలా మంచి విషయం. ఈ బైక్ యొక్క సిట్టింగ్ పోస్టర్ వచ్చరికి అప్రైట్ సిట్టింగ్ పోస్టర్ ఉంటుంది. సో బ్యాక్ పెయిన్స్ అనేవి రావు ఫ్రెండ్స్. అండ్ బ్యాక్ సీట్ వచ్చేసరికి లేడీస్కి చాలా కంఫర్ట్గా ఉంటుంది. సో మీరు నిశ్చింతగా బైక్ తీసుకొచ్చి లేడీస్ కోసమైనా. అండ్ ఓకే రైడ్ చేసి చూపిద్దాం, లెట్ స్టార్ట్. సో ఫ్రెండ్స్ ఫైనల్గా మనం ఈ బైక్ రైడ్ చేస్తున్నాము. నేను మొత్తం చెప్పే ముందు ఈ బైక్ గురించి చెప్తాను అనమాట. ఈ బైక్ 2 వేరియంట్స్లో అవైలబుల్గా ఉన్నాయి. ఒకటి డీలక్స్, సెకండ్ వచ్చేసరికి డీలక్స్ ప్రో. అండ్ రెండు డిఫరెన్స్ వచ్చేసరికి కాస్ట్ మేబీ 7000 డిఫరెన్స్ ఉంటుంది. డీలక్స్ ప్రో అంటే టాప్ ఎండ్, డీలక్స్ అంటే లో ఎండ్ అనమాట. అంటే ఫస్ట్ మోడల్, సెకండ్ మోడల్ 2 మోడల్స్ ఉంటాయి, ఫస్ట్ అండ్ సెకండ్ అండల్గా. అండ్ డీలక్స్కి ప్రోకి డిఫరెన్స్ ఉన్నాయి ఏంటంటే డీలక్స్లో బ్లూటూత్ ఉండదు, డ్యూయల్ టోన్ ఉండదు, డ్యూయల్ హార్న్స్ ఉండవు. డీలక్స్ ప్రోకి వచ్చేసరికి బ్లూటూత్ ఉంటుంది. అంటే మన ఎదురున్న మీటర్కిను మన ఫోన్ కనెక్ట్ చేసుకొని మొత్తం అంటే ట్రాక్షన్ కంట్రోల్ సంబంధించి కానీ, స్పీడ్ సంబంధించి కానీ, మైలేజ్ సంబంధించి కానీ ఇంకేమన్నా మొత్తం తెలుసుకోవచ్చు. అండ్ సర్వీస్ టు సర్వీస్ మొత్తం అని ఉంటుందన్నమాట. అండ్ డ్యూయల్ టోన్ కలర్ వస్తుంది. మన ఇప్పుడున్న కలర్ చూస్తున్నారు చూడండి ఫ్రెండ్స్, డీలక్స్ ప్రో మోడల్ అనమాట, ఇది టాప్ ఎండ్. ఇది డ్యూయల్ టోన్ కలర్ వస్తుంది. డీలక్స్ వచ్చేసరికి సింగిల్ టోన్ వస్తుంది. డ్యూయల్ హార్న్ ఫ్రెండ్స్, డ్యూయల్ హార్న్ డీలక్స్ ప్రోకి అవైలబుల్గా ఉన్నాయి. ఈ హార్న్ వల్ల యూజ్ ఏంటంటే ఫ్రెండ్స్, హార్న్ మాత్రం చాలా ఎక్సలెంట్గా ఉంది, చాలా బాగా వర్క్ చేస్తుంది. హార్న్ వచ్చేసరికి అంటే చాలా లౌడ్గా ఉంది హార్న్. సో దానికి డిఫరెన్స్ ఇయే ఫ్రెండ్స్. సో ఆ డిఫరెన్స్ మనకు వచ్చేసరికి అరౌండ్ 7000 అంటే 7000 డిఫరెన్స్ ఉంటుంది డీలక్స్కి డీలక్స్ ప్రోకి. సో ఇక ఇంజిన్ గురించి చెప్పుకున్నట్లయితే ఫ్రెండ్స్, ఇంజిన్ వచ్చేసరికి 348cc ఇంజిన్ వస్తుంది. సో ఇంజిన్ పికప్ మాత్రం ఎక్సలెంట్ అని చెప్పొచ్చు. అంటే ఫస్ట్ గేర్, సెకండ్ గేర్లో లో పికప్ ఉన్న, థర్డ్ గేర్, ఫోర్త్ గేర్లో పికప్ చాలా బాగుంది ఫ్రెండ్స్. సో లో ఎండ్ వచ్చేసరికి పికప్ తక్కువ ఉంది, మిడిల్ ఎండ్ పికప్ బాగుంది ఫ్రెండ్స్. సో ఏంటంటే సైలెన్స్ బిఫోర్ ద స్ట్రాంగ్ అని అంటే చూడండి, అంటే తుఫాన్ వచ్చే ముందు కొంచెం సైలెంట్గా ఉన్నట్టు అనమాట. ఫస్ట్ గేర్, సెకండ్ గేర్ స్లోగా ఉంటుంది, సెకండ్ గేర్, థర్డ్ గేర్, ఫోర్త్ గేర్, ఫిఫ్త్ గేర్లో మాత్రం పికప్ బాగుంటుంది, ఫిఫ్త్ గేర్ డౌన్ అవుతుంది ఫ్రెండ్స్. సో మిడిల్ ఎండ్ బాగుంటుంది, హై ఎండ్ తక్కువ ఉంటుంది, లో ఎండ్ తక్కువ ఉంటుంది ఫ్రెండ్స్. సో మనకి మిడిల్ ఎండ్ ఉంటే చాలు. అండ్ ఏంటంటే ఫ్రెండ్స్ ఇంకొక డ్రాబ్యాక్ ఏంటంటే ఈ బైక్లో ఎయిర్ కూల్డ్ ఇచ్చారు, కనీసం ఆయిల్ కూల్డ్ ఇచ్చినా ఇంకా బాగుంటుంది, ఇంకా పికప్ పెరిగేది అనమాట. 30 న్యూటన్ టార్క్ ఇచ్చారంటే చాలా మంచిదే ఫ్రెండ్స్. కానీ ఏమో ఎయిర్ కూల్డ్ ఇచ్చుంటే చాలా నాకు బాగున్నావు అనిపించింది, కానీ పికప్ మాత్రం చాలా బాగా నచ్చింది. అండ్ ఈ బైక్ యొక్క బ్రేక్స్ వచ్చేసరికి అంటే సేఫ్టీ విషయానికి వచ్చేసరికి డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ వస్తుంది ఫ్రెండ్స్. సో డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ వల్ల మెయిన్ యూజ్ ఏంటంటే, అండ్ ట్రాక్షన్ కంట్రోల్ కూడా దీంతోనే వస్తుంది ఫ్రెండ్స్. ట్రాక్షన్ కంట్రోల్ వల్ల కూడా చాలా మంచి యూజ్ ఉంటుంది ఫ్రెండ్స్. సో డ్యూయల్ ఛానల్ ఏంటంటే మనకి ఏమన్నా అంటే అందరూ అనుకుంటే సింగిల్ ఛానల్ సరిపోద్ది అనుకుంటారు, కానీ ఏమన్నా ఇబ్బందులు అప్పుడు చెప్పలేం కదా ఫ్రెండ్స్. మనం రోడ్ ఎక్కితే అసలు పరిస్థితులు ఎలా ఉంటాయో తెలియదు, అసలు ఎక్కిన వాళ్ళు మళ్ళీ ఇంటికి వెళ్తున్నారు లేదని కూడా అర్థం కావట్లేదు, చాలా దారుణంగా ఉంటుంది. సో యూత్ కూడా చాలా ర్యాష్గా రైడ్ చేస్తున్నారు సో బైక్ని. అందుకని డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ వల్ల కొంచెం సేఫ్టీ, ఏదో మనకు తగ్గట్టు ఏదో బ్రేక్స్ బైక్ తగ్గట్టు మనం చూసుకుంటే ఏదో ఎదుటి దేవుడు కాపాడుతున్నా అన్నట్టు ఉన్నట్టుంది ఫ్రెండ్స్. సో ఇది. అండ్ సస్పెన్షన్ వచ్చేసరికి చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇది వచ్చేసరికి మొత్తం రఫ్ రోడ్స్లో రైడ్ చేశాను నేను వచ్చేసరికి. సో సస్పెన్షన్ కూడా చాలా బాగుంది. బ్యాక్ సైడ్ లేడీస్ ఎక్కినా కూడా చాలా కంఫర్ట్గా కూర్చోవచ్చు ఫ్రెండ్స్. 2,20,000 2,22,000 పెట్టి బయట తీసుకొచ్చా అంటే తీసుకోవచ్చు, కళ్ళు మూసుకొని తీసుకొచ్చి ఈ బైక్ని. ఈ బైక్ యొక్క అంటే పక్కనే ఎన్ఫీల్డ్ కానీ జావా కానీ ఉంటే దానికని ఈ బైక్ నాకు చాలా బాగా నచ్చింది ఫ్రెండ్. మెనోరబిలిటీ చాలా బాగుంది, సీటింగ్ కంఫర్ట్ బాగుంది, లుక్స్ కూడా ఫ్రెండ్స్. అందరూ ఈ బైక్ రివ్యూ తీస్తుంటే అంటే వీడియో చూస్తుంటే అందరూ ఈ బైక్ని చూస్తున్నారు, చాలామంది అడిగారు ఫ్రెండ్స్. అండ్ ఫీచర్స్ వచ్చేసరికి చెప్పాను కదా ఫ్రెండ్స్, హజర్ లైట్ స్విచ్ ఉంది ఈ బైక్కి, అది చాలు మనకి, చాలా మంచి ఫీచర్ ఇచ్చారు హజర్ లైట్స్ వచ్చేసరికి. అండ్ ట్రాక్షన్ కంట్రోల్ టైర్స్ కూడా చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. సో ఇదే ఫ్రెండ్స్ ఈ బైక్కి. సో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. అండ్ మీరు ఈ బైక్ వీడియో చూసాక ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకుంటే ఏంటంటే నేను పెట్టే ప్రతి వీడియో మీరు చూడొచ్చు, అండ్ నాకు కూడా చాలా యూస్ఫుల్ అవుతుంది ఫ్రెండ్స్. సో అదే చెప్పదలుచుకున్నాను. అండ్ ఏంటంటే ఫ్రెండ్స్ ఈ మధ్యలో మనకి చాలా గ్యాప్ వచ్చేసిన వీడియోస్కి. ఇంక నేను దగ్గర మ్యాక్సిమం స్పీడ్గానే వీడియోస్ చేస్తాను. బూస్టింగ్ ఇంకా మీరు నాకు బూస్టింగ్ ఇస్తే ఫ్రెండ్స్ ఇంకా మంచి వీడియోస్ మీకోసం మంచి వీడియోస్ తీసుకొస్తాను. అంటే కార్స్ వీడియోస్ కానీ బైక్స్ రిలేటెడ్ వీడియోస్ కానీ తీసుకొస్తాను. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా నాకు క్వశ్చన్ చేయండి ఫ్రెండ్స్. కింద క్వశ్చన్ అడిగితే మనం ఇక్కడి నుంచి మనం Q&A పెట్టుకుందాం. మనం అంటే ప్రతి సండే కానీ సాటర్డే కానీ Q&A పెట్టుకుంటే మీరు ఏ క్వశ్చన్ కావాలంటే ఆ క్వశ్చన్ మీకు తగ్గట్టుగా ఆన్సర్ చెప్తాను ఫ్రెండ్స్. సో మీకు అర్థమయ్యేలా ఆన్సర్ చెప్తాను. సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి ఫ్రెండ్స్. అండ్ మన యూట్యూబ్ ఛానల్ మోటోలజీకి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే.